తదుపరి మనం వృషభ రాశిని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి మంచి చాలా విశేషంగా అంటే లగ్నంలోని గురుడు ఉంటాడు, కుజుడు కూడా ఉంటాడు కనుక కొంత యోగదాయకం ఏంటంటే మీకు అన్ని పనులు మీరు ఎంత స్వయంగా కష్టపడిన కొద్దీ అంత మంచి ఫలితాన్ని పొందుతారని భావన. గురుడు యోగదాయకుడు, ఎప్పుడు సంపదనిచ్చేవాడే, అన్నదానం చేసేవాడు కాదు కనుక వీళ్ళెంత మంచి అర్థం చేస్తాడు. కాకపోతే కొంత మంచిలో కుజుడు కూడా కలిసి ఉండటం వల్ల కొన్ని చిన్న చిన్న అవాంతరాలు జరుగుతుంటాయి. అది పెద్దగా కనబడవు కానీ చిన్న చిన్నగా ఉంటాయి. వాటిని కూడా మీరు కసిగా చేస్తే దాన్ని సక్సెస్ అవుతారని లెక్క. కుజుడు ఎక్కడ ఉన్నా అక్కడ కట్ చేసే సీన్ ఉంటుంది అన్నమాట. అంటే ఈ సీన్ కట్ చేయడం, గొడవని పెంచడం, అంటే సమస్యను మార్చుకుంటూ ఉంటాడు జీవితాన్ని. కదా దాన్ని పోగొడుతుంటాడు గురువుడు, వచ్చి కంట్రోల్ చేస్తుంటాడు. మీకు అంత అనుకూలంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. కనుక చతుర్థంలో కూడా గృహం లేని వాళ్ళు గృహం కట్టుకోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ, లేదా భూమి కొనుక్కోవడం కానీ అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగం ట్రై చేసే వాళ్ళు, ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి సేవలు కూడా మీకు లభిస్తుంటాయి. అదే అక్కడే ధనాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల మీకు కుటుంబం నుండి వచ్చే ధనం కూడా తల్లి నుండి వచ్చే ధనము తల్లి మీకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ధనాదాయాన్ని ఇవ్వడానికి కూడా అది బాగుంటుంది. సోదర స్థానం కూడా బాగుంది, మీకు అంత అనుకూల స్థితిని ఇస్తుంది. సోదర స్థానం కూడా ప్రశాంత లైఫ్ని ఇస్తుంది. చతుర్థంలో ఉన్న గ్రహాలు శుభం వల్ల మీకు ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత పంచమంలో కేతు ఉండటం వల్ల సంతానం పట్ల సంతానం పట్ల కొన్ని ఆలోచన పట్ల వైరాగ్యం జరుగుతుంది అన్నమాట. పెద్దగా దాని మీద మొక్కు చూపించకపోతుంటారు అన్నమాట. అన్నీ ఉన్నా సరే కొన్ని ఏదో నిరాశను పొందుతున్నట్టుగా కనబడుతుంటుంది. అలానే మీకు షష్ఠ స్థానము మీకు శత్రువులు కూడా సమానంగా ఉంటారు. అంటే ఎక్కువగా ఉండరు, తక్కువగా ఉండరు, సమానంగా శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ఎంతమంది శత్రువులు ఉన్నా అంతమంది మిత్రులు కూడా ఉంటారు. వాళ్ళు మిత్రులుగా మారుతుంటారు, వాళ్ళు శత్రువులుగా మారుతుంటారు. ఇది విశేషంగా ఉంటుంది. అలానే సప్తమ స్థానం భార్య మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది. ఈ రాశి వారికి కానీ, ఈ లగ్నం వారికి కానీ వచ్చే భార్య చాలా డెప్త్గా ఆలోచిస్తుంది, చాలా డేంజర్ కూడా. నేను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి లైఫ్ని. ఈ వృషభ రాశి వారి యొక్క భార్య చాలా ప్రభావితురాలని. అంటే కామన్గా భార్యతో మాట్లాడాలి, ఏ ప్రతి విషయం చెప్పకుండా ఏ పని చేయాలన్నా భయం వేస్తుంది అన్నమాట. తర్వాత దాని ప్రభావ తీవ్రత ఎక్కువగా కనబడుతుంటుంది. అని మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్వాల్వ్ అవ్వడం మంచిదని చెప్తుంది. అష్టమ స్థితి బాగుంది. మీ యొక్క అత్తగారి కుటుంబము వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అంతా మీకు అనుకూల స్థితిని ఇస్తుంది కనుక ఇబ్బంది లేదు. భాగ్యము మీరు ఎంత శ్రమపడిన కొద్దీ అంత హై లెవెల్కి వెళ్తుంటారని చెప్తుంది భాగ్యం. మీరు ఎంత కష్టపడిన కొద్దీ మీ యొక్క ఉత్తీర్ణత, మీ యొక్క జీవిత ప్రయోజనాలు అంటారు, మీ యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతుంది అంట. మీరు అంత పెద్ద వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండడం, అంటే పెద్ద కలిసి ఉండడం, వాళ్ళతో మీరు మాట్లాడుతుండడం, వాళ్ళ ద్వారా మీరు పెద్ద పనులు చేయడము, తర్వాత మీరు వ్యవస్థ పెద్దగా డెవలప్మెంట్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. కనుక ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే లాభంలో రాహు ఉండడం వల్ల ఈ రాశి వారికి అది లాభము కొంచెం మీకు చాలా వెరైటీగా అనిపిస్తుంది అన్నమాట. లాభం కూడా మీకు ఊహించినట్టుగా లాభాన్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వ్యయం అనేది మాత్రం ఖర్చు అనేది మీకు నిద్ర వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, కొంచెం ఇబ్బంది పడటము, అది శరీరం కొంచెం తాపం, బాధలు, ఇబ్బంది కొంచెం కనబడుతుంటుంది అన్నమాట. అందువల్ల దేనివల్ల ఎక్కువ కనబడుతుంది అంటే భారీ మూలకంగా కూడా కనబడుతుంది భావన చేసుకోండి. వృత్తిపరమైనటువంటి ఆపోజిట్ పర్సన్తో మీకు ఇబ్బందులు, పార్ట్నర్తో కూడా జరిగేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. కాదు ఇప్పుడు మీరు పార్ట్నర్ నమ్మకుంటే మంచిది. మీకు ఈ వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారు పార్ట్నర్ చాలా డేంజర్ అనుకోండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఆ పార్ట్నర్తో ఉండకపోతేనే మంచిది. వీళ్ళు సింగిల్గా చేసుకుంటే సేఫ్గా ఉన్నట్లు లెక్క అని భావన చేసుకోవచ్చు. కనుక వృషభ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది. కానీ నేను చెప్పిన జాగ్రత్త కనుక నేను చెప్పిన జాగ్రత్త మీరు ఫాలో అవ్వగలిగితే ఏ ఇబ్బంది లేదని అర్థమైపోతుంది. జీవితం హ్యాపీగా ఉండగలుగుతారు. తర్వాత ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా గొప్ప థాట్స్ వస్తుంటాయి, మంచి ఆలోచనలు వస్తుంటాయి. కనుక వీరి ఆలోచనలు ఏది వదిలేయకుండా మీ ఆలోచనలు 10 మందికి పంచండి. తద్వారా మీరు హై లెవెల్కి వెళ్ళగలుగుతారు, దాన్ని అనుభవించవచ్చు. జయ గురుదేవదత్త. జయ గురుదేవదత్త. మనం ఇప్పుడు మిథున రాశిని తెలుసుకుందాం. మిథున రాశి అంటేనే కలయిక. అంటే ఈ మిథున రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరితో ఒక అమ్మాయితో తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే ఖాళీగా ఉంటారు వీళ్ళు ఇప్పుడు కూడా ఎవరితో ఎంజాయ్ చేద్దామా, ఎలా తిరుగుదామా అని ఆలోచిస్తుంటుంది మిథున రాశి ఇప్పుడు కూడా. అంటే వీళ్ళు ఒంటరిగా ఉంటారు అన్నమాట. అది మిథున రాశి కావచ్చు, మిథున లగ్నం కావచ్చు. వీళ్ళు ఒంటరిగా ఉండడానికి అవకాశాలు తీసుకోరు. ఎప్పుడు తోడు ఉండాలి పక్కన. ఒక వ్యక్తితోనే సంచారం చేస్తుంటారు వీళ్ళు. అది స్త్రీ అయితే ఎప్పుడు భర్తను వదిలేసి ఉండదు అనమాట. అదే పురుషుడు అయితే కనుక ఒక స్త్రీ వదిలేసి ఉండడు అనమాట. అంటే ఇక భర్తకి స్త్రీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మళ్ళీ మగవాడైతే తన భార్య సుఖాన్ని పొందలేడు కనుక వేరే స్త్రీ కోరుతూ ఉంటాడు. అది కనుక స్త్రీ అయితే కనుక తన భర్త సుఖాన్ని ఎక్కువ
ఎక్కువగా పొందగలుగుతుంది అనమాట. కానీ తన జీవితంలో హ్యాపీగా ఉండగల ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారు చాలా నిటారుగా నడుస్తుంటారు. కొంచెం వీళ్ళు తేజవంతంగా ఉంటారు, మంచి కొంచెం పొట్టిగా కూడా ఉంటుంటారు. వీళ్ళు చాలా కాంతిగా ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, ఏదో ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటారు. వీళ్ళకి కరోనా వచ్చి అందరూ ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి మాత్రం ఏ పనిలో లోటు ఉండదు అనమాట. ఏదో రూపాయలు ధనం వస్తూనే ఉంటుంది, ఆదాయం అనేది సమృద్ధిగా లభిస్తూనే ఉంటుంది. వీళ్ళ మైండ్ థాట్స్ చాలా గొప్ప అనమాట. వీళ్ళ ఆలోచన చాలా ముందుగా అడ్వాంటేజ్గా అందరూ బాగా ఆలోచిస్తారు, మంచి మంచి థాట్స్ ఆలోచిస్తారు వీళ్ళు. కానీ వీళ్ళకి వ్యయంలో గురువు ఉండడం వల్ల, కుజుడు ఉండడం వల్ల వీళ్ళు దాన ధర్మాల కోసమో, పూజల కోసమో, యజ్ఞాల గురువుల కోసమో, లేదంటే ఒక సేవా దృక్పథంతో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది అనమాట. సోదరులకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వీళ్ళ సోదరులు కూడా వీళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే వీళ్ళ సోదరులు వీళ్ళు తెలియకుండానే ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చూసుకుంటూ ఉండడం మంచిది. కనుక సోదరుల పరంగా గురువుల మూలకంగా ధనాన్ని వెచ్చేయాల్సి వస్తుంది. అంటే వీళ్ళు గురువులు శత్రువులు అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. కానీ గురువులతో వీళ్ళు జాగ్రత్త పాటించడం మంచిది. అంటే గురువులు నిందించకపోతేనే చాలా మంచిదని మంచిది. గురువులు నిందించారంటే ఈ ప్రభావం వీళ్ళు ఎక్కువ పట్టడానికి అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారికి ద్వితీయం ధనస్థానం బాగుంది, తృతీయ సోదర స్థానం కూడా బాగుంది. సోదరులు మీతో కలిసి ఉండడం, ఎక్కువ మంది స్త్రీలు మీతో కానీ స్త్రీలు ఎక్కువ మంది ఎక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఉన్న స్త్రీలు అంటే ఈ రాశి వారికి కానీ ఈ లగ్నం వాళ్ళు ఎక్కువ మంది స్త్రీలు సంతానంగా పుట్టడానికి, సోదరులుగా పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఎంతైనా రవి స్థానం కనుక కొంచెం వాళ్ళ లక్షణంలో మగవాళ్ళ లక్షణాలు ఎక్కువ ఉంటాయని, అంటే పురుషుల్లాగా డామినేషన్ చేయగలుగుతారు. అంటే వాళ్ళు దేన్నైనా ఛేదించగలుగుతారని లెక్క. చతుర్థం తల్లి వీళ్ళకి చాలా, మిథున రాశి వారికి తల్లి చాలా శత్రువుగా కనబడుతుంటుంది. కనుక చాలా జాగ్రత్త పాటించడం మంచిది. తల్లితో ఆచితూచి మాట్లాడడం మంచిది. సరదాగా కూడా మాట్లాడకూడదు. ఏది అవసరమో తల్లితో చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. తల్లి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తల్లికి చిన్న మిస్టేక్ చేసినా కూడా తట్టుకోలేదు అనమాట. కానీ మిథున రాశి వారు ఈ మాసంలో చాలా తేజు అక్కడ ఉండడం వల్ల తల్లితో దూరంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. పంచమ స్థితి ఈ మిథున రాశి వారికి పంచమ స్థితి సమానంగా, సంతానం కూడా సమానంగా, ఇద్దరు పిల్లలు సంతానం ఉండడం, ఇది మొబైల్ ఆడపిల్ల ఇద్దరు సమానంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. షష్ఠ స్థితి శత్రువులు అవడం వల్ల మీకు శత్రువులు ఎవరో మీకు తెలియదు అనమాట. శత్రువులు చాలా రహస్యంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు. కనుక మిమ్మల్ని ఎప్పుడు టార్గెట్లో ఉంటారన్నమాట. మిమ్మల్ని ఎప్పుడు తిరగామా, అందామా, ఏదో చేద్దామా అనే ఆలోచనలో ఉంటుంటారు. మీకు సప్తమ స్థానం గురుడు అవడం వల్ల అక్కడ ఎవరు లేకపోవడం వల్ల న్యాచురల్గా గురుడు అవ్వడం వల్ల మీ భర్త మీకు చాలా సపోర్ట్ చేస్తాడు. లెక్క ప్రకారం లేడీస్కి అయితే, మగవాడికి అయితే అంత సపోర్ట్ ఉండదు. మిథున రాశి వారిలో మీరు మగవాడి ఆడవాళ్ళ వ్యత్యాసం ఉంటుంది. కనుక గురుడు సాత్వికుడు, ధార్మికుడు, ధ్యాన సంబంధ యోగం గలవాడు, పుణ్యం చేసే ఆ లక్షణాలు గలవాడుగా కనబడుతుంటాడు. కానీ ఈ రాశి వారికి ఇప్పుడు వెయిల్లో ఉండటం వల్ల భర్త సంబంధం నష్టం కనబడుతుంటుంది, గమనించాలి. భర్త సంబంధంగా నష్టం ఉంటుంది, ప్లస్ అలానే శత్రువుల మూలకమైన నష్టం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ మాసంలో తగు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ సంవత్సరం అంతా కూడా గురుడు ఇక్కడ సంచరించే సమయంత వరకు కూడా మీకు గురు రీత్యా, పెద్దవాళ్ళ రీత్యా, పూజ దేవతా సంబంధం రీత్యా, బ్రాహ్మణ రీత్యా, లేదా కొంచెం మనకి పెద్దవాళ్ళు గురువులు అనుకున్న వాళ్ళతో గొడవలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాళ్ళతో విభేదాలు రావచ్చు, వాళ్ళతో సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మీకు అష్టమంలో శని ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది లేదు, సమస్య అంటే పెద్దగా కనబడదు. కానీ భాగ్యంలో శని ఉన్నాడు కనుక మీరు ఎంత ఈజీగా ధనాన్ని పొందగలగా, ఎన్ని ఆలోచన ద్వారా ప్రయత్నం చేయొచ్చు, అంత ఆలోచన ద్వారా ధనాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత దశమంలో రాహు ఉండడం వల్ల వృత్తిపరం ఎప్పుడు కూడా వృత్తి మీకు అన్ని రకాలుగా ఎలా చెప్పాలంటే రాహు మంచి మంచి ఐడియాస్ ఇచ్చి జీవితాన్ని బాగుండేట్ చేస్తుంటుంది. కనుక ఈ జీవితాన్ని మంచి ఈజీగా ధనం ఎలా సంపాదించాలో ఒక ప్లాన్ చెప్తుంటుంది అనమాట. కష్టపడకుండా పోయే మార్గాలంటే కూడా గురుడిస్తుంటాడు. అలా లాభంలో ఎవరు లేకపోవడం వల్ల మంచిది. వెయిల్లో ఉండడం వల్ల మీకు జరిగే రిమార్క్ అంతా గురుడు కుజుడు అవడం వల్ల మీరు ఈ 2 శ్లోకాలు చదివితే సేఫ్గా ఉంటారు. చదవలేని పెద్ద ప్రమాదం కాదు, ఒక నెల వరకు దాని ప్రభావం ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంటుంది. కనుక 2 చదవడం ప్రయత్నం చేయండి. జై గురుదేవ దత్త.